అనకాపల్లిలో నూతన ఎన్టీఆర్ బాలకృష్ణ బస్ స్టాప్ ప్రారంభం. మరిన్ని బస్సు షెల్టర్ల నిర్మాణానికి చర్యలు. ఎమ్మెల్యే కునతాల రామకృష్ణ. అనకాపల్లి పట్టణంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నూతనంగా నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు బాలకృష్ణ బస్ స్టాప్ను మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కునతాల రామకృష్ణ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ యూఎఫ్ఐడిసి చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, ఇన్ఛార్జ్ జోనల్ కమిషనర్ తులసితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ స్వచ్ఛంద సహకారంతో ఎన్టీఆర్ బాలకృష్ణ బస్ స్టాప్ను నిర్మించిన దాతలను ఎమ్మెల్యే కునతాల రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఆధునిక బస్సు షెల్టర్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రవేశ ప్రాంతమైన జలగల మధు వద్ద విద్యార్థులు, ప్రజలు బస్సుల కోసం రోడ్డుపై వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని, అక్కడ త్వరలోనే ఆధునిక బస్ షెల్టర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా గుండాల జంక్షన్ వద్ద ఒక బస్ షెల్టర్, రైల్వే స్టేషన్ సమీపంలో మరో బస్ షెల్టర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఈ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కునతాల రామకృష్ణ నూతన బస్ షెల్టర్ వద్ద బస్సు ఎక్కి ప్రయాణించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు, కూటమి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. అది అయిపోయాక నేను వాస్తవానికి ఏమన్నానంటే, గవర్నమెంట్ నుంచే కార్పొరేట్ ఒక మంచి బస్ స్టాప్ పెట్టిద్దాం అని వాళ్ళు వచ్చాక చెప్పాను. కాలేజ్ పరిస్థితి ఎవరైనా రోజు చూసినప్పుడు ఏదో ప్రమాదం చెప్తే చాలా ఇబ్బంది అని చెప్పి ఇమ్మీడియట్గా రాపించి పెట్టిద్దామనండి. అది కూడా గవర్నమెంట్ డబ్బుతోనే మంచి బస్ స్టాప్ పెట్టిద్దామని కూడా అనుకున్నాం. మౌనం బస్ స్టాప్ కదా, కానీ మన వాళ్ళకి లేదు మేమే కడతామని చెప్పి ముందుకు వచ్చి నాయుడు కానీ అభిమానులు అందరూ కూడా ముందుకు వచ్చేసినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇందులో మా పాత్ర కానీ ప్రభుత్వ పాత్ర కానీ ఏం లేదు. కేవలం పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి అభిమానులే నిర్మించే కార్యక్రమం చేశారు. మేమైతే కొంతమందితో మాట్లాడడం, ఈ లోపల లైటింగ్, ఫ్యాను నీట్గా తయారు చేయడానికి ఇంకా మిగతా ఎక్కడ కూడా కొద్దిగా పనులు వేసి, ఎందుకంటే ఈ షాపులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఇక్కడే కాకుండా ఇంకా మనకి బస్ స్టాపులు పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి మంచి కార్యక్రమం చేసేందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన. ఒక ఇదో కాదు, బాలకృష్ణ గారి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ ఏదో త్వరలోనే మన బాలకృష్ణ గారిని కూడా మన ఊరు తీసుకొచ్చే కార్యక్రమం కూడా అదేవిధంగా ఈ కార్యక్రమం కావడానికి సహకరించినటువంటి మన గోవింద్ గారికి, మీ సభ్యులందరికీ కూడా మన జోనల్ కమిషనర్ గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, మీకు ఆర్టీసీ డిఎంఆర్తో కూడా ఇప్పుడే మాట్లాడతాను. అట్లాంటి బస్ స్టాప్ ఇక్కడే అందుకోసం ఆగే విధంగా కార్యక్రమం చేద్దాం. అది ఈ రోజే అది డిస్మెంటల్ చేసే కార్యక్రమం అట్లా. ఎందుకంటే ఏ అవసరం పెద్దపడ్డా అది ఏమవుతుందని తమ్మాత్రం ముందే మీరంతా కూడా కథలు పెట్టారు. లోపల కథలు పెట్టి వెళ్ళి చేశారు కాబట్టి అది ఎప్పటికైనా ప్రమాదమే. సంతోషం పడ్డా ప్రమాదం. అది ఇమీడియట్గా అది ఈ రోజే తీర్చి ఏర్పాటు చేద్దామని తెలియపరుస్తూ